Good morning, students. My name is PDK Prasad, lecturer in Commerce, MVNJS and RVR Degree College, Malkipuram. డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ కనుక చూసినట్లయితే జిఎస్టీ గురించి చెప్పుకుందాం. అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీని ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది, అసలు భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటిది ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, మొదలైనటువంటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి అసలు పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటిది అమల్లో ఉండేది. అయితే పూర్వం ప్రభుత్వాలు మనం పరిపాలించినటువంటి రాజులు కానివ్వండి, అదేవిధంగా చక్రవర్తులు కానివ్వండి, అదేవిధంగా మనం పరిపాలించినటువంటి అనేక మంది నవాబులు, మహమ్మదీయులు, వీరంతా కూడా వాళ్ళు పరిపాలించడానికి కావలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో, ద్రవ్యం ఏదైతే ఉందో, అది ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేయటం అనేటువంటిది జరిగేది. అయితే పూర్వం వీటిని శిస్తులని, సుంకాలని పిలిచేవారు. అయితే భారతదేశాన్ని అనేక మంది పాశ్చాత్య దేశాల వారు, బ్రిటిష్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, వారంతా కూడా భారతదేశాన్ని పరిపాలించడం అనేటువంటి జరిగింది. మరి అటువంటి సందర్భంలో మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అనేటువంటి జరిగినటువంటి సందర్భంలో భారతదేశం ఆర్థికంగా నష్టపోవటం అనేటువంటిది జరిగింది. అయితే భారతదేశం ఆర్థికంగా నష్టపోయినటువంటి ఆ సందర్భంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ అధికారి అయినటువంటి సర్ జేమ్స్ విల్సన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఏం చేశాడంటే, భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటి దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటిది స్టార్ట్ చేశాడు. ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ అనేటువంటివి ప్రిపేర్ చేయటం అనేటువంటి జరిగింది. అంటే మనకి ప్రభుత్వానికి ఎప్పుడైతే అవసరమో అప్పుడే పన్నులు విధించేటువంటి పరిస్థితి నుంచి రెగ్యులర్గా ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయాలనేటువంటి కాన్సెప్ట్ని సర్ జేమ్స్ విల్సన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటి దాన్ని తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే సర్ జేమ్స్ విల్సన్ భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడో అప్పటి నుంచి చాలా సిస్టమేటిక్గా భారతదేశంలో పన్నుల విధానం అనేటువంటిది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు పడితే అప్పుడు పన్నులు వసూలు చేసేటువంటి పరిస్థితి నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరము కూడా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేసేటువంటి పరిస్థితికి తీసుకురావటం అనేటువంటి జరిగింది. అయితే అసలు భారతదేశంలో ఈ బ్రిటిష్ అధికారులు వీళ్ళందరూ పరిపాలించిన తర్వాత మనకు స్వాతంత్ర్యం అనేటువంటిది రావటం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరి ఏ దేశమైనా సరే ఆర్థికంగా పరిపుష్టిగా విజయవంతంగా నడవాలి అంటే ఖచ్చితంగా ఆ దేశంలో పన్నుల విధానం అనేటువంటిది బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం 1961 సంవత్సరంలో ఆదాయపు పన్ను చట్టం అనేటువంటి దాన్ని తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఆ ఆదాయపు పన్ను చట్టం ద్వారా భారతదేశంలో నేటికి కూడా పన్నుల విధానం అనేటువంటిది అమలు అవటం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి పన్నుల విషయానికి వచ్చినట్లయితే పన్నులను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పొచ్చు. దాంట్లో మొట్టమొదటిది ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. ఏంటి ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి కొంత డిఫరెన్స్ అనేటువంటిది మనం చూడొచ్చు. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక వ్యక్తి నేరుగా గవర్నమెంట్కి ట్యాక్స్ కనుక పే చేసినట్లయితే
అటువంటి పన్నుల విధానాన్ని ప్రత్యక్ష పన్నుల విధానం అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ఇటువంటివి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక రెండోది పరోక్ష పన్నులు. ఒక వ్యక్తి నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా కనుక గవర్నమెంట్ కనుక ట్యాక్స్ పే చేసినట్లయితే వాటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి చెప్పొచ్చు. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇటువంటివి అన్నమాట. ఏదైనా ఒక వస్తువు మనం అమ్మడం కానీ కొనడం కానీ చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ వస్తువు మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కనుక కొనుగోలు చేసామనుకోండి, కొనుగోలు చేసినటువంటి సందర్భంలో మనం పే చేసేటువంటి ప్రైస్లో ట్యాక్స్ అనేటువంటిది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఆ రకంగా ఒక వ్యక్తి తనకు తెలియకుండానే ప్రతి వస్తువు మీద కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఆ రకంగా పరోక్ష పన్నులు మనం చెప్పుకోవచ్చు. మరి ప్రత్యక్ష పన్నుల విధానంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ని ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే అసలు గవర్నమెంట్కి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటి అంటే ప్రజల ద్వారా వసూలు చేసినటువంటి పన్నుల విధానం. ప్రజల ద్వారా వసూలు చేసినటువంటి ఈ యొక్క పన్నులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నులు అనేటువంటివి మనం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఈ పన్నుల్ని గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుందంటే ప్రజలకే సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజల ద్వారా వసూలు చేసినటువంటి పన్నుల్ని ప్రజల కొరకే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే పన్నుల విధానంలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి పన్నుగా చెప్పవచ్చు. మరి అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఎవరి మీద విధిస్తారు, ఎందుకు విధిస్తారు, ఎలా విధిస్తారు అని కనుక మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరము కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక బిల్లును ప్రవేశపెడతాడు. ఆర్థిక బిల్లుతో పాటు ఆ సంవత్సరం గత సంవత్సరంలో జరిగినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక మంత్రి ఏం చేస్తాడంటే ఈ యొక్క పార్లమెంట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాలని ప్రతి సంవత్సరం కూడా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి పరిమితికి మించి ఆదాయం సంపాదించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పన్నులు వసూలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఒక వ్యక్తికి ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనేటువంటి వాడికి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి పరిధికి మించి ఆదాయం సంపాదిస్తున్నటువంటి సందర్భంలో ఆదాయం అనేటువంటిది ప్రధానంగా 5 మార్గాల ద్వారా ప్రాప్తించడం అనేటువంటి జరుగుతుందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ 5 మార్గాలు ఏంటి అంటే, 1 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, 2 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, 3 ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఈ 5 మార్గాలు ఏ మార్గం ద్వారా అయినా సరే ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో గవర్నమెంట్ నిర్ణయించినటువంటి పరిమితికి మించి కనుక ఆదాయం అతనికి వస్తూ ఉన్నట్లయితే అతను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి కనుక ఏదైనా ఉద్యోగం చేస్తూ అతనికి కనుక జీతం వస్తూ ఉన్నట్లయితే అలా జీతం ద్వారా సంపాదించేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని చెప్పేసి అంటాం. రెండవది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అసలు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనకి సాధారణంగా అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ కడతా ఉంటాం. అపార్ట్మెంట్ కట్టి అపార్ట్మెంట్స్లో రెంట్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మంత్లీ మనకి కొంత ఇన్కమ్ అనేటువంటిది
రెంటల్ రూపంలో వస్తూ ఉంటుంది. అలా కనుక అలా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. అంటే మనకున్నటువంటి గృహాస్తుల్ని అద్దెకివ్వడం ద్వారా ఇన్కమ్ కనుక సంపాదించినట్లయితే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. మూడవది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం దృష్టిలో యాక్చువల్గా బిజినెస్ వేరు, ప్రొఫెషన్ వేరు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం దృష్టిలో ప్రొఫెషన్ని, బిజినెస్ని ఒకే కేటగిరీలో తీసుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిని చేపట్టేటువంటి వ్యక్తులకైతే ఫీజుల రూపంలో ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రూపంలో ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటాం. ఇది ఒక ఆదాయ మార్గంగా మనం చెప్పొచ్చు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ మూలధనం ఏదైతే ఉందో దాన్ని షేర్స్లో పెట్టుబడి పెట్టడం కానీ, అంటే ఒక సంస్థలో వాటాలు కొనుగోలు చేయడం కానీ, అలాగా మూలధనాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి తద్వారా కనుక మనం డబ్బు సంపాదించినట్లయితే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఒక ఆదాయ వనరు. ఇక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఏంటంటే మనకి సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయటం, అలా వచ్చినటువంటి ఇన్కమ్ ద్వారా వడ్డీ ద్వారా చాలామంది గెట్ ఆన్ అవటం అలా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నట్లయితే వాటిని అద్దెకి ఇవ్వడం ద్వారా సంపాదించేటువంటి ఇన్కమ్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేటువంటి కేటగిరీలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తికి 5 రకాలైనటువంటి మార్గాల ద్వారా ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ 5 రకాలైనటువంటి మార్గాలు ఏంటి అంటే, ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇవన్నీ కూడా మనకి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. ఒక వ్యక్తి ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితికి మించి ఈ 5 రకాలైనటువంటి మార్గాల్లో ఏ మార్గం ద్వారానైనా కానీ, 5 మార్గాల ద్వారా కానీ అతను కనుక ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మనం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటి కేటగిరీలోకి వస్తాయి. అంటే ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఒకటి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితికి మించి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కట్టవలసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా వచ్చేటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేటువంటిది గవర్నమెంట్ నిర్ణయించిన పరిమితికి మించి కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం దృష్టిలో ఎవరు కూడా ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి అవకాశం ఉండదు. ఒకవేళ కనుక ఎవరైనా ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి మించి ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కనుక ట్యాక్స్ కనుక పే చేయకపోయినట్లయితే భవిష్యత్తులో వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అంటాం, ఐటీ దాడులు అని చెప్తూ ఉంటాం. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద జరిమానాలు విధించేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆ రకంగా మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యక్ష పన్నులు. ఇంకా ప్రత్యక్ష పన్నుల్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఒకటని చెప్పుకున్నాం. రెండోది కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఇంటి పన్ను కడతా ఉంటాం. అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ పన్ను కడతాం, వాటర్ ట్యాక్స్ కడతా ఉంటాం. ఇవన్నీ కూడా కార్పొరేషన్ ట్యాక్స్లో వస్తాయి. ఇవి కూడా ప్రత్యక్షంగా మనం కడతాం. ఇది కూడా డైరెక్ట్ ట్యాక్స్లో ఒక భాగంగా చెప్పొచ్చు. ఇక వీటితో పాటు వెల్త్ ట్యాక్స్ ఉంటుంది. వెల్త్ ట్యాక్స్ అంటే
వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటి? సంపద మీద పన్ను. అంటే మనకు ఉన్నటువంటి ఆస్తుల మీద కనుక మనం ట్యాక్స్ పే చేసినట్లయితే దాన్ని సంపద మీద పన్ను అని చెప్తూ ఉంటాం. మరి సంపద మీద కనుక మనం పన్ను ఎలా పే చేస్తాం ఏంటి అన్నప్పుడు మనకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద కనుక ట్యాక్స్ పే చేసినట్లయితే దాన్ని వెల్త్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. ఈ రకంగా ఈ 3 రకాలైనటువంటి పన్నుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ, ఇవి డైరెక్ట్ ట్యాక్సెస్కి ఉదాహరణగా చెప్పొచ్చు. మరి ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ఉన్నాయి, పరోక్ష పన్నులు చాలా ఉన్నాయి. అయితే పరోక్ష పన్నుల్లో సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి పరోక్ష పన్నులు, స్టేట్ గవర్నమెంట్ విధించే పరోక్ష పన్నులు కనుక మనం చూసినట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి పరోక్ష పన్నుల్లో ఎక్సైజ్ డ్యూటీ ఒకటి, సర్వీస్ ట్యాక్స్ ఒకటి, సిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం, కస్టమ్ డ్యూటీ ఒకటి, ఇవి చెప్పొచ్చు. ఇంకా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి పరోక్ష పన్నుల విషయానికి వచ్చినట్లయితే వ్యాట్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పరోక్ష పన్నులుగా చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి పరోక్ష పన్నులు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి పరోక్ష పన్నులు కానివ్వండి, ఈ రెండిటి ప్లేస్లో ఇప్పుడు మనం జిఎస్టీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం. జిఎస్టీ అనేటువంటి విధానం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఈ యొక్క 2 రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ కానీ, పరోక్ష పన్నులు కానీ, ఈ వీటి ప్లేస్లో మనకి ప్రస్తుతం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి నరేంద్ర మోడీ గారు జిఎస్టీని తీసుకురావడం అనేటువంటిది ఒక భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త పోకడకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం అది. ఆ రకంగా జిఎస్టీ అనేటువంటి దాన్ని భారతదేశంలోనికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. అసలు జిఎస్టీ అంటే ఏంటి, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అది ఏ పరిస్థితుల్లో జిఎస్టీని తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.